ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సోషల్ మీడియాలో ఓ నోటీసు కలకలం సృష్టించింది. దానిపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు నకిలీదని తేల్చారు. ప్రభుత్వాన్ని హైకోర్టును అపత్రిష్ట పాలు చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రూపొందించిన నోటీసుపై హైదరాబాద్ కమిషనరేట్లోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రంగనాథ్ తెలిపారు. నకిలీ నోటీసులో హైకోర్టు ముద్ర, జడ్జి సంతకం ఉన్నట్లు హైడ్రా తెలిపింది. నిబంధనలు పాటించకుండా చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పటివరకు చేపట్టిన అన్ని కూల్చివేతల వివరాలను చీఫ్ జస్టిస్ ముందుంచాలంటూ ఉత్తర్వుల్లో తెలిపారని వివరించింది.